మన టైం స్టార్ట్ అయింది. లవ్ యూ. అలాగే రాజా సాబ్. నమ్మ ఇదిరా ప్రభాస్ అన్న రేంజ్ మూవీ అంటే. మారుతి గారు టైం తీసుకున్నా కూడా చాలా మంచి అవుట్పుట్ ఇచ్చారు. అండ్ ట్రైలర్ మాత్రం పిచ్చగా నచ్చేసింది. నేనైతే 10 సార్లు చూసినా. మరి మీరు ఎన్ని సార్లు చూసినా కింద కామెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక కామెంట్ అయితే చేసేయండి. మూవీ ప్లాట్ ఏంది అనేది క్లారిటీ ఇచ్చింది మావ. తాత మన వాళ్ళ మధ్యలో గొడవ. అసలు ఆ గొడవ ఎందుకు స్టార్ట్ అయింది అని అంటే, రాజాసాబ్ వాళ్ళ నాన్నమ్మకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో హాస్పిటల్ తీసుకుపోయిన తర్వాత మనీ గురించి ఒక ప్రాబ్లం వస్తుంది. సో దాన్ని సాల్వ్ చేయాలి అని ఇంటికి వచ్చి మనీ కోసం ఎదుగుతా అంటే కోట గురించి రహస్యం, లైక్ నిధి గురించో లేకపోతే ఇంకేదో గురించో ఒక క్లూ దొరుకుతుంది. సో అసలు దీని గురించి ఎప్పుడు చెప్పలేదు అనే ఒక డౌట్ తోని అక్కడికి పోయి చూస్తాడు. అండ్ అక్కడున్న నిధిని తీసుకోవాలి అని ట్రై చేసినప్పుడు కనకరాజు వస్తాడు. వీళ్ళందరినీ ఇల్యూజన్స్ కి తీసుకుపోతాడు. అండ్ ఇక్కడ 2 ప్రపంచాలు ఉంటాయి. ఒకటి తాత క్రియేట్ చేసింది, ఒకటి ప్రభాస్ క్రియేట్ చేసింది. అలా ప్రభాస్ క్రియేట్ చేసిన ఇల్యూషన్ వల్ల ఉన్న లుక్కే ఈ లుక్. అండ్ జోకర్ లుక్ చూసినప్పుడు మాత్రం అండ్ ఆ కోట మొత్తం మన కనకరాజు కంట్రోల్ ఉంటది. లోపలికి రావడం వరకే మన చేతులు ఉంటది. పోవాలంటే మీ తాత సంతకం కావాలి అని అనడానికి అదే కారణం. అండ్ ఆ కోటని కంట్రోల్ చేసుకోనికి తాత బ్లాక్ మ్యాజిక్ బలి ఇవన్నీ చేసుడు కూడా మనం ట్రైలర్ లో చూడొచ్చు. తమనన్న మాత్రం బీజిఎం ఏమన్నా కొట్టినామో ట్రైలర్ లో ప్రతి సీన్ కు ఎక్కడ ఏ బీజిఎం రావాలి అని చాలా పర్ఫెక్ట్ సింక్ అయింది. అండ్ సీన్స్, బీజిఎం అండ్ ఆ డీటెయిలింగ్, విఎఫ్ఎక్స్ అన్ని నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అండ్ దీన్ని మరీ డీకోడింగ్ చేసి మీ క్యూరియాసిటీని పాడేయాలి అని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడతో ముగించేద్దాం. వీడియోని షేర్ చేయండి, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.